ఆమేన్. ప్రియులారా, మరి నేరుగా మనం దేవుని యొక్క వాక్య సందేశాలకు వెళ్దాం. మీకు తెలుసు, గత 3 సంవత్సరాలుగా స్థానిక సంఘాన్ని అలాగే ఇతర సంఘాలను ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలోనికి నడిపించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ సభలను నిర్వహిస్తూ ఉన్నాం. 2023, 2024, 2025 ఇది 3వ సభ. మరి ఇటు కృపను ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చెప్పినట్టుగా స్థానికంగా ఉన్నవారిని, ఇతర సంఘాలకు చెందిన వారిని, అది ఎవరైనా సరే రక్షణ పొంది ఆత్మీయ జీవితంలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా అభివృద్ధిలోనికి తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ సభలను నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సభలు అన్ని జనులు రక్షణ పొందని వారి కోసం కాదు, ముఖ్యంగా ప్రభుని తెలుసుకుని రక్షణ పొందిన వారి కొరకైనా ముఖ్యంగా ప్రాధాన్యతని ఇస్తూ జరుగుతున్నటువంటి సభలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక అసలైన విషయానికి మనం వెళ్దాం. రక్షణ పొందటం అనేది చాలామంది ఉద్దేశం ఏంటంటే, దాన్ని ఒక ముగింపులాగా భావిస్తూ ఉంటారు. అయిపోయింది, రక్షణ పొందేశాం, అమ్మయ్యా అనుకుంటూ ఉంటారు. ఇక్కడితో మా పని అయిపోయింది, ప్రభుని తెలిసేసుకున్నాం, బాప్తీసం తీసేసుకున్నాం, రక్షణ పొందేశాం, సంఘంలో మనం కలిసిపోయాం, రైట్, నేను సాధించాను, నేను పొందేశాను, ఇక నా పని అయిపోయింది అని చాలామంది రిలీఫ్ అయిపోతూ ఉంటారు. చాలామంది ఉపశమనం పొందుతూ ఉంటారు. రక్షణ పొందడంతోనే నా పని అయిపోయింది అన్నట్టుగా చాలామంది భావిస్తారు. కానీ రక్షణ పొందటం అనేది పనికి ముగింపు కాదు, పనికి ప్రారంభం. ఉదాహరణకి కొన్ని విషయాలు మనం చూస్తే, రక్షణ పొందిన జీవితం పరుగు పందెంతో పోల్చబడింది బైబిల్లో. పరుగు పందెంలో మనం చూస్తే మొదటి గీత ఉంటుంది, అలాగే చివరి గీత కూడా ఉంటుంది. మొదటి గీత దగ్గర ఒక ఆటగాడు పరుగు పందాన్ని ప్రారంభిస్తాడు. రక్షణ పొందటం పరుగు పందెంలో మొదటి గీత దగ్గర మన పరుగును ప్రారంభించడంతో సమానం. చివరి గీతను దాటడం కాదు, మొదటి గీత నుండి పరుగును ప్రారంభించడంతో సమానము. ఇక బైబిల్లో మనం చూసినప్పుడు నాగటి మీద చెయ్యి వేయటం, రక్షణ పొందటం అనేది దేనితో సమానం అంటే నాగటి మీద చెయ్యి వేయటంతో సమానం. అసలు నాగటి మీద ఒక రైతు ఎందుకు చెయ్యి వేస్తాడు అంటే, ఒక పొలాన్ని సాగు చేయాలనుకున్నప్పుడు ముందుగా భూమిని దున్నుతారు. అలా దున్నడానికి వాడే సాధనమే నాగటి. రైతు నాగల మీద చేయి పెట్టాడు అంటే అర్థం ఏంటి? భూమిని, నేలను దుక్కు దున్నే పనిని మొదలు పెట్టాడని అర్థం. కనుక రక్షణ పొందడం అంటే పని ముగించటం కాదు, పనిని ప్రారంభించటం. నాగటి మీద చెయ్యి వేయటంతో సమానమా, చెయ్యి తీయటంతో సమానమా? చెయ్య వెయ్యటం అంటే, వేసాము అంటే దాని అర్థం ఏంటి? పని ప్రారంభమయ్యింది. అలాగే 3వ ఉదాహరణ మనం చూసినప్పుడు, ఒక పసిబిడ్డ పుట్టడంతో సమానం. రక్షణ పొందడం ఒక పసిబిడ్డ పుట్టడంతో సమానము. ఒక పసిబిడ్డ పుట్టడంతోనే మొత్తం పని అయిపోతుందా? పుట్టిన బిడ్డ ఎదగాలి, పెరిగి పెద్ద అవ్వాలి, చదువుకోవాలి, ఒక మంచి ప్రయోజకుడు కావాలి అనేది ఒక తల్లి కోరిక. అలాగే ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వడంతోనే అయిపోలేదు, ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిగా చేయాలి. అలాగే రక్షణ పొందడంతో మనకి ముగింపు అవ్వలేదు, ఆ పొందిన రక్షణని అభివృద్ధి పరుచుకోవాలి, ప్రయోజనంలోనికి తీసుకురావాలి. ఇక 4వ ఉదాహరణ ఏంటంటే, రక్షణ పొందడం ఇంటిని నిర్మించడంతో సమానము. ఒక ఇంటికి పునాదులు వేస్తారు. రక్షణ పొందడం అంటే ఒక ఇంటిని కట్టేటప్పుడు పునాదులు వేయటంతో సమానం. పునాదులు వేస్తే ఇల్లంతా కట్టేసినట్ట కాదు కదా. పునాదులు వేసిన తర్వాత బేస్మెంట్ వేయాలి,
పిల్లర్స్ వేయాలి, గోడలు కట్టాలి, స్లాబ్ వేయాలి, ప్లాస్టింగ్ చేయాలి, రంగులు వేయాలి. అప్పుడు కదా ఇల్లు పూర్తవుతుంది. రక్షణ పొందడం అంటే ఇంటిని పూర్తి చేయడం కాదు, ఇంటికి పునాదులు వేయటం. ఇంటికి పునాదులు వేసావంటే ఇంటి పని మొదలైందనా పూర్తయిందనా? ఇంటి పని మొదలైందని అర్థం. ఇక రక్షణ పొందడం అనేది ఒక చెట్టును సాగు చేయడంతో సమానం. ఒక చెట్టు పెరిగి పెద్ద అయ్యి ఫలించాలి అంటే ముందుగా ఏం వేయాలి? విత్తనం వేయాలి. చెట్టు యొక్క ప్రారంభం విత్తనం అన్నమాట. ఆ విత్తనం వేయటంతో సమానం రక్షణ పొందటం అనేది. ఒక వ్యక్తి రక్షణ పొందటం అనేది విత్తనం వేయటంతో సమానం. విత్తనం వేయటంతోనే అయిపోతుందా? అది మొలకవ్వాలి, మొక్క అవ్వాలి, చెట్టు అవ్వాలి, బలం పొందుకోవాలి, ఫలాలు ఫలించాలి. అప్పుడు అది సాగు చేసినట్టు అర్థం. ఫలాలు ఫలిస్తేనే అది సాగు అయినట్టు అర్థం. రక్షణ పొందడం అనేది కేవలం విత్తనము వేయటంతోనే సమానము, అంతేగాని సాగు పూర్తయిందని కాదు. కనుక ఈ ఉదాహరణలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ ఉదాహరణలన్నిటిని బట్టి మనం చూస్తే ఒక వ్యక్తి రక్షణ పొందటం అంటే పని మొదలైందనా, పని పూర్తయిందనా? పని మొదలైంది. అభివృద్ధి మొదలైందనా, అభివృద్ధి పూర్తయిందనా? అభివృద్ధి మొదలయ్యింది. కనుక రక్షణ పొందిన వ్యక్తి తన జీవితంలో అభివృద్ధి పొందాలి. ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో దినదినము, వారం వారము, నెల నెల, సంవత్సరానికి అభివృద్ధి చెందుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. 2023 కంటే 2024కి ఏమైనా క్షేమాభివృద్ధి పొందారా? 2024 నుండి 2025 వరకు మీరు ఆత్మలో క్షేమాభివృద్ధిని పొందారా? చాలా అవసరం. ఎదగటం అవసరం. ఒక వేసిన విత్తనం మొలకవ్వాలి, మొక్క అవ్వాలి, చెట్టు అవ్వాలి, బలం పొందాలి, ఫలాలు ఫలించాలి. వేసిన విత్తనం లాగానే ఉండిపోతే ఆ రైతుకి ఏమాత్రం ఆనందం ఉండదు. జన్మనిచ్చినటువంటి బిడ్డ, కనినటువంటి బిడ్డగానే ఉండిపోతే, అతడు ప్రయోజకుడిగా ఎదగకపోతే ఆ తల్లికి ఏమాత్రమూ ఆనందం లేదు. అలాగే రక్షణ పొందినటువంటి వ్యక్తి ప్రారంభ దిశలోనే ఉండిపోతే అతని వలన దేవునికి ఎటువంటి సంతోషము ఉండదు. ఎదగని బిడ్డను చూసినప్పుడు ఏ తల్లికైనా సంతోషం ఉండకపోగా బాధ ఉంటుంది. ఎదగని చెట్టును చూసి ఏ రైతుకైనా సంతోషం అనేది లేకపోగా బాధ అనేది ఉంటుంది. అలాగే రక్షణ పొంది కూడా అనుదినము వెదగని వ్యక్తిని చూస్తే దేవునికి సంతోషం అనేది లేకపోగా అతన్ని చూస్తే దేవునికి ఎప్పుడు బాధగానే ఉంటుంది. కనుక రక్షణలో అభివృద్ధి, ఎదుగుదల చాలా అవసరం. మనం రక్షణ పొందినప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడో, మనం ఎదుగుతూ ఉంటే కూడా దేవుడు చాలా సంతోషిస్తాడు. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా అభివృద్ధి పరచాలనే ఒక మంచి ఉద్దేశంతో గత 3 సంవత్సరాలుగా ఈ ఆత్మీయ క్షేమాభివృద్ధి సభలను ఈ సంఘము నిర్వహిస్తూ ఉన్నాము. మరి మీరు ఎంతో చక్కగా ప్రేమతో వచ్చారు, కూర్చున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఇంత మంచి ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేసినప్పుడు దాన్ని మీరు ప్రేమతో స్వీకరించి చక్కగా మీరు వచ్చి కూర్చున్నారు. మీ రాకతో మరి సంఘమంతా కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. వారు పడిన కష్టాన్ని మర్చిపోతూ ఉన్నారు. సరే, మరి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరిచే కొన్ని విషయాల్ని ఈ సమయంలో దేవుని వాక్యం నుండి మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును. హెబ్రీలకు 6:1-2 అండి, చూడండి ఒకసారి. దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. కనుక రక్షణ పొందడం అనేది ఒక ఇంటి నిర్మాణంతో పోలి ఉన్నది.
రక్షణ పొందడం అనేది పునాది వేయటంతో సమానము. ఏంటా పునాది ఇక్కడ చెప్తున్నాడు? రక్షణ పొందడం పునాది వేయటంతో సమానం అన్నాడు. ఎందుకు? ఆ పునాదులు ఏంటంటే మూలోపదేశాలు, క్రీస్తులో ఉన్న మూలోపదేశాలు. ఏంటి అవి అంటే, మొదటిది మారు మనసు, రెండోది దేవుని యందలి విశ్వాసము, మూడోది బాప్తిస్మము. ఒకటి మారు మనసు, రెండవది విశ్వాసము, మూడవది బాప్తిస్మము. ఈ పునాదులు వేసుకొని తన ఇంటిని కట్టుకోవడం ప్రారంభిస్తాడు ఒక ఆత్మీయ సోదరుడు, ఒక ఆత్మీయ సహోదరి. ఒక వ్యక్తి ఎప్పుడైతే రక్షణ పొందాడో ఆ రక్షణలో ఈ 3 పునాదులు వేసుకొని తన రక్షణ జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఎవరైతే ఈ పునాదులు మంచిగా వేసుకుంటారో వాళ్ళు ఏమని చెప్పాడు? సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. అంటే ఎవరైతే రక్షణలో ప్రారంభంలో మంచి పునాదులు వేసుకుంటారో వారు సంపూర్ణతలోనికి సాగిపోతారు. ప్రియమైన దేవుని వారలారా, నేను విషయం చెప్తాను. ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాదులు బలంగా ఉండాలి. పునాదులు బలంగా ఉంటే ఆ ఇల్లును కట్టేటప్పుడు పని కూడా చాలా సులువుగా, సాఫీగా జరుగుతుంది. ఎన్ని అంతస్తులైనా కట్టొచ్చు. పునాదులు సరిగ్గా లేనప్పుడు ఏమంటారు? అమ్మో 2 అంతస్తులు వేసేసరికి ఆగిపోతాం అంటారు. అమ్మో 3 అంతస్తు వేయడానికి భయపడతారు. ఎందుకని? కింద పునాదులు బలంగా లేవు. కనుక పునాదులు బలంగా ఉంటే ఇల్లు కూడా బలంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది. ఎన్ని అంతస్తులైనా వేయచ్చు. కనుక ప్రారంభ పునాదులు బలంగా ఉండాలి. ఒక ఇల్లు బలంగా కట్టబడాలి అంటే ప్రారంభ పునాదులు బలంగా వేయబడాలి. అలాగే రక్షణ జీవితం బలంగా ఉండాలి అంటే ప్రారంభంలో పునాదులు బలంగా ఉండాలి. ఏంటా పునాదులు అనంటే వాక్యం చెప్తుంది, మారు మనసు, విశ్వాసము, బాప్తిసం. ప్రియమైన దేవుని వారలారా, మీరు రక్షణ పొందినప్పుడు ఈ 3 పునాదుల్ని బలంగా వేసుకున్నారా లేదా? ఈ 3 పునాదులను బలంగా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా? దాన్ని బట్టి మీ ఎదుగుదల ఉంటుంది. దాన్ని బట్టే మీ ఎదుగుదల ఉంటుంది. ప్రారంభం బలంగా ఉంటే అభివృద్ధి కూడా బలంగా ఉంటుంది, ఎదుగుదల కూడా మంచిగా ఉంటుంది. ప్రారంభమే బాగోనప్పుడు ఎంత కష్టపడినా ఎదుగుదల ఉండదు. అందుకే మీలో చాలామందికి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా విశ్వాసంలో అభివృద్ధి ఉండదు, ప్రార్థనలో అభివృద్ధి ఉండదు, ఆత్మీయతలో అభివృద్ధి ఉండదు, పరిశుద్ధతలో అభివృద్ధి ఉండదు. ఎంత కష్టపడుతూ ఉన్నా ఎదుగుదల అనేది ఉండదు. ఎందుకు అని మీరు ప్రశ్నించుకుంటే మీ ప్రారంభ పునాదులు సరిగ్గా లేకపోవడం వలననే. మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చెట్టుని మనం పెంచాలనుకున్నప్పుడు నేలలో, ఒక మంచి నేలే, ఆ నేలలో ఒక విత్తనం వేసాం. అది నకిలీ విత్తనం వేసాం. మోసపోయాం మనం. ఒక నకిలీ విత్తనం వేస్తే మనం ఎన్ని నీళ్ళు వేసినా, ఎంత ఎరువు వేసినా, నేలకు ఎంత సారం ఉన్నా ఆ మొక్క ఎదుగుతుందా? సరిగ్గా ఎదుగుతుందా? ఎదుగుతూ. ఎందుకని? దాని విత్తనమే సరిగ్గా లేదు. సరే, ఈసారి మంచి విత్తనమే తీసుకొచ్చేసాం, నేలలో వేసాం, కానీ నేల నిస్సారమైంది. ఇప్పుడు మనం ఎన్ని నీళ్ళు వేసినా, ఎంత ఎరువు వేసినా ఆ మొక్క ఎదుగుతుందా? సరిగ్గా ఎదుగుతుందా? ఎదగదు. సరే, ఈసారి మంచి సారవంతమైన నేల, మంచి మేలుకరమైన విత్తనం వాడాం. సరే, కానీ అక్కడున్న నీళ్లు, బోరు నీళ్లు కాస్త ఉప్పు కలిసింది. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి చెప్పండి? ఆ ఉప్పు నీళ్ళు వల్ల, ఉప్పు నీళ్లు కలిసిన నీళ్లు దానికి పోస్తూ ఉన్నారు. దానికి మంచి ఎదుగుదల ఉంటుందా? ఉండదు. అంటే ఒక మొక్క మంచిగా ఎదగాలంటే, బలంగా ఎదగాలంటే, ఫలాలు ఫలించాలి అంటే దాని ప్రారంభంలో మంచి విత్తనమై ఉండాలి, మంచి నేల ఉండాలి, మంచి నీళ్ళు ఉండాలి. అవునా కదా? ఈ 3 ఖచ్చితంగా ఉండాలి లేదా? మంచి నీళ్లు, అందించే నీళ్లు మంచివి కావాలి, విత్తనం మంచిది కావాలి, అలాగే నేల కూడా మంచిది కావాలి. అలాగే ఈ 3 మంచిగా ఉంటే, మేలుకరంగా ఉంటే నిజంగా కొన్ని చోట్ల చెట్లు చూసారా ఎంత బలంగా ఎదుగుతాయో. మరి మనకెందుకు కాదు? ఇవి తూర్పుగోదావరి జిల్లాకి నేను వెళ్తే అమలాపురం సైడ్ వెళ్తుంటే పచ్చగా చెట్లు బలంగా, ఆ తాడి చెట్లు కానివ్వండి, కొబ్బరి చెట్లు కానివ్వండి ఎంత ఎత్తుగా ఎదుగుతున్నాయో, ఎంత బలంగా ఉన్నాయో.
ఎన్ని తోటలో, సారవంతమైన నేల, గోదావరి యొక్క మంచి నీళ్లు, మంచి విత్తనాలు, మంచి విత్తనం, మంచి నేల, మంచి నీరు. అందుకే మొక్కలు బలంగా ఎదుగుతున్నాయి, మంచి ఫలాలు ఫలిస్తూ ఉన్నాయి. అలాగే క్రైస్తవ జీవితంలో మంచి ఎదుగుదల, మంచి అభివృద్ధి ఉండాలంటే ప్రారంభం కూడా మంచిగా ఉండాలి. మంచి మారు మనసు, మంచి విశ్వాసం, మంచి బాప్తిస్మం, ఈ మూడు చాలా అవసరం. మొదటిగా మారు మనసు గురించి చూద్దాం. లోకసువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. పరలోకమందున్న తండ్రి ఏం కోరుతున్నాడు, ఏం చూసి సంతోషిస్తున్నాడు అని అంటే, భూమి మీద ఒక పాపి మారు మనసు పొందటం. భూమి మీద ఒక పాపి మారు మనసు పొందడానికి కోరుకుంటున్నాడండి. మనిషి పాపే, ఆ విషయం దేవునికి తెలుసు. కానీ పాపి అనేటువంటి మనిషి మారు మనసు పొంది మరలా తన దగ్గరకు రావాలనేది దేవుని యొక్క ఆశ. రైట్. ఆ మారు మనసు అంటే ఏంటి? దేవుడు కోరుకుంటున్నది మారు మనసు, ఓకే. ఇంతకీ మారు మనసు అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు మారు మనసు అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఆయన ఒక చక్కటి కథను, ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమానాన్ని మనం గమనించినప్పుడు ఈ లోకసువార్త 15వ అధ్యాయంలోనే ఉంది. అందులో 11వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే మనం ఆ యొక్క స్టోరీని గమనించవచ్చు. రైట్. ఈ ఉపమానంలో ఒక ధనవంతుడైన ఆస్తిపరుడైనటువంటి తండ్రి ఉన్నాడు. నన్ను చూడండి, నేను ఆ స్టోరీ చెప్తాను. ఒక గ్రామంలో ఒక ధనవంతుడైనటువంటి తండ్రి ఉన్నాడు. అతనికి 2 కుమారులు, అతడికి మిగులు ఆస్తి ఉంది, అతనికి ఎంతో విస్తారమైన భూమి ఉంది, అలాగే పశువుల సంపద ఉంది. వాటన్నిటినీ చూసుకోవడానికి బహుమంది పనివాళ్లే ఉన్నారు. బిడ్డలిద్దరికి ఏ లోటు లేకుండా చక్కగా చూసుకుంటున్నాడు ఆ తండ్రి. కానీ చిన్నవాడికి ఒక దురాశ పుట్టింది. అతడు దుర్వ్యాపారం చేయాలి అనుకున్నాడు, చెడుగా జీవించాలి అనుకున్నాడు. తండ్రి దగ్గర ఉంటే ఆటలు సాగటం లేదు, తను నచ్చినట్టుగా బ్రతకడానికి వీలవటం లేదు. కనుక తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు రావాల్సిన భాగాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు. బహుశా తండ్రి అని ఉంటాడు, నాన్న ఎత్తుకునైనా మనందరూ కలిసే ఉందాం, నీకేం లోటైందని, నీకేం తక్కువ చేశానని, నువ్వు ఎందుకు వెళ్ళిపోతానంటున్నావు, ఎందుకు విడిపోతానంటున్నావు అని చెప్పే ఉంటాడు. కానీ ఇతని మనసు వేరే చెడ్డవాటి మీద ఉంది కదా. అందుకే తండ్రి చెప్పినటువంటి ఆ మేలుకరమైన మాటలు అతనికి నచ్చలేదు. అందుకే తండ్రిని బలవంతం చేస్తుంటాడు. దాంతో ఆ తండ్రి ఏం చేశాడంటే, ఇక మరొక ఆప్షన్ లేకుండా, మరొక అవకాశం లేక ఇక కుమారుడికి తప్పని పరిస్థితుల్లో ఆస్తిని పంచిపెట్టాడు. ఆ కుమారుడు ఏం చేశాడో తెలుసా? ఆ ఆస్తిని అంతటిని ధనంగా మార్చుకున్నాడు, డబ్బుగా మార్చుకున్నాడు. ఆ డబ్బును మూట కట్టాడు. మరలా దగ్గర ఉంటే తండ్రి అదంటాడు, ఇదంటాడు, ఎందుకు ఖర్చు చేస్తున్నావు అంటాడు, ఎందుకు ఇలా జీవిస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. కనుక ఇక తండ్రికి దొరకని, కనబడని, ప్రశ్నించని, పిలిస్తే పలకనంత దూరంలోకి వెళ్ళిపోవాలనుకున్నాడు. బహుదూరంగా, తండ్రికి కనబడనంత దూరమైన దేశానికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. తింటున్నాడు, త్రాగుతున్నాడు, స్నేహితులను సమకూర్చుకున్నాడు, వారి ద్వారా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాడు. వేసే సాంగత్యము, జోదము, వ్యసనాలు, రకరకాల దుర్వ్యాపారాలు అన్నీ చేస్తూ అన్ని చెడు వ్యసనాల ద్వారా డబ్బుని పాడు చేయడం మొదలుపెట్టాడు. కరిగిపోతూ ఉంది. దుర్వ్యాపారాల వల్ల, దుర్వ్యసనాల వలన ఇంటిలో ఉన్న తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కరిగిపోతూ ఉంది. మొత్తం కరిగిపోయింది. ఇక అప్పటి వరకు తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. డబ్బులన్నీ అయిపోయినాయి, తినడానికి ఏమీ లేదు. దేశం కాని దేశంలో ఒంటరివాడిగా ఉన్నాడు. ఎవరిని అడగాలి, ఏం చెయ్యాలో కూడా తెలియదు. ఎవరు ఆయన వైపు చూసి జాలిపడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆ దేశంలో ఒక కరువు వచ్చింది. కరువు సమయంలో ఎవరికి వాళ్ళే తినడానికి లేని పరిస్థితి. ఇలాంటి వాడికి ఏం పెడతారు?
అందువల్ల అతన్ని పట్టించుకునే వాళ్ళు, గమనించుకునే వాళ్ళు ఎవరో లేరు. ఇక దాంతో ఈదులంట తిరగడం మొదలుపెట్టాడు. ఆకలికి భరించలేకపోయాడు, అడుక్కోవడం మొదలుపెట్టి ఉంటాడు. ఆ తర్వాత గత్యంతరం లేక ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, అయ్యా పని ఏమైనా ఉంటే ఇప్పించండి అయ్యా, ఆకలేస్తుంది అని అంటే, దా నా వెనక మరి నాకు కొన్ని పందులు ఉన్నాయి, ఆ పందులను చూసుకుంటావా, నీకింత డబ్బులు ఇస్తాను, లేదా నీకింత అన్నం పెడతాను అని అంటాడు. దానికి ఇతడు ఒప్పుకున్నాడు. ఆ పందుల్ని మేపడానికి వెళ్ళాడు. బురదలో వదిలే ఆ పందుల్ని మేపే పని లోనికి ఆ చిన్న కుమారుడు వెళ్ళాడు. అక్కడ వాటిని మేపుతూ ఉండగా ఒకనొక రోజున ఆకలికి తట్టుకోలేక ఆ పందులు పొట్టుని తినాలి అనుకున్నాడు. ఇక అలా తినాలి అని అనుకుని చెయ్యి చాపినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది తండ్రి పెట్టే గోరు ముద్దలు, తండ్రి చూసుకున్న ఆ గారాబం, తండ్రి చూసుకున్నటువంటి ఆ ప్రేమ ఆప్యాయతలు, తండ్రి ఇంటి వద్ద ఉన్న సమృద్ధి, పనివాళ్ళు సహితము కడుపు నిండా తింటున్న ఆ రోజులు అన్నీ గుర్తొచ్చినాయి. అలా గుర్తొచ్చినప్పుడు తన వైపు తన పరిస్థితిని చూసుకున్నాడు. ఏంటి అలాంటి తండ్రి ఇంటి వద్ద కుమారుడిగా, రాజకుమారుడిగా జీవిస్తున్నా ఈరోజు నేను ఇక్కడున్నానేంటి, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నానేంటి, పందులను కాయడం ఏంటి, పందులు పొట్టి తినాలడం ఏంటి నీ దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని అనుకున్నప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. అంటే గ్రహింపు అయిందనమాట. ఏంటా గ్రహింపు అంటే, తప్పు చేశాను అని, నా తండ్రికి విరోధంగా తప్పు చేశాను, నన్ను ప్రేమించి ఆలించి పాలించిన నా కన్న తండ్రికి నేను వ్యతిరేకంగా తప్పు చేశాను అనుకున్నాడట. అప్పుడే నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అలా అనుకొని ఆ దూర దేశం నుండి ప్రయాణం చేసుకుంటూ తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ఎదుటికి వెళ్ళాడు. తండ్రితో అంటున్నాడు, తండ్రి నీకు విరోధముగా నేను పాపము చేశాను అని కాళ్ళ మీద పడ్డాడు. మూడోదిగా, తండ్రి నీ కుమారుని అనిపించుకున్నట్టుకు నాకు అర్హత లేదు అన్నాడు. నాలుగోదిగా ఏమన్నాడో తెలుసా, కనీసం నీ పనివారిలో ఒక పనివాడిగా నన్ను పెట్టుకును, నీ కాళ్ళకాడ సేవ చేసుకుని బతుకుతాను, అవకాశం ఉంటే ఇవ్వు తండ్రి అన్నాడు. ఈ 4 పాయింట్స్ మనం గమనించాలి. ఎప్పుడైతే ఈ 4 మాటలు మాట్లాడాడో ఆ ప్రేమగల తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు, పనివాళ్ళని పిలిచాడు. పనివాళ్ళారా, నా కొడుకుని శుభ్రం చేయండి, స్నానం చేయించండి, ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపచేయండి, మరి చేతికి వేళ్లకు ఉంగరాన్ని తొడిగించండి. తన దాసుని పిలిచాడు, క్రొవ్విని ఎద్దుని వధించండి, మనం తిని మనం విందు చేసుకుందాం, ఈరోజు సంతోషిద్దాం. గొప్ప సంతోషం. ఆ సంతోషంలో ఆ తండ్రి అంటున్న మాట, ఎందుకంటే మనం ఎందుకు సంతోషపడాలి అంటే, ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయిన నా కుమారుడు మరలా దొరికెను అన్నాడు. ఈ స్టోరీ, ఈ కథనం మారు మనసు అంటే ఏంటో తెలియజేస్తుంది. ఇందులో ఆ తండ్రి ఎవరంటే పరలోకం ముందున్న దేవుడు, ఆ కుమారులు ఎవరంటే మనుషులు. మనిషి దేవుని వద్ద ఉండాలి, కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఇచ్చిన ఆస్తిని తీసుకుని దూరంగా వెళ్ళిపోతున్నాడు. మనిషికి దేవుడు ఇచ్చిన ఆస్తి ఏంటండి ఆత్మీయంగా అంటే, పరిశుద్ధతనిచ్చాడు. ఒక చంటి బిడ్డ పరిశుద్ధుడు. రెండోదికి ఏమిచ్చాడు? తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన పరిశుద్ధతనిచ్చాడు, స్వరూపాన్ని ఇచ్చాడు, తన రూపాన్ని ఇచ్చాడు. ఈ రెండు ఇచ్చి దేవుడు ఇచ్చిన ఆస్తి. ఈ 2 ఆస్తుల్ని పట్టుకొని మనిషి దేవునికి దూరంగా వెళ్ళిపోయి తనకు నచ్చినట్టుగా జీవించి, తన దుర్వ్యాపారాల ద్వారా, తన పాపక్రియల ద్వారా, తన అసహ్యమైన జీవితం ద్వారా దేవుని ఆస్తిని పాడు చేశాడు. ఏంటి ఆస్తి? పరిశుద్ధతను పాడు చేసుకున్నాడు, దేవుడిచ్చినటువంటి స్వరూపాన్ని కూడా పాడు చేసుకున్నాడు. తప్పిపోయిన కుమారుడికి ఒకరోజు అర్థమైంది, నేను తప్పు చేశాను అని. ఎప్పుడు అర్థమైంది? బుద్ధి వచ్చినప్పుడు, పందుల పొట్టు తినే పరిస్థితిలోనికి వచ్చినప్పుడు. అలాగే ఒక మనిషికి అర్థం కాదు,
సాధారణంగా మనుషులకు అర్థం కాదు. తాము పరిశుద్ధతను పాడు చేశామని, దేవుడిచ్చిన ఆస్తిని పాడు చేశామని, దేవుడి స్వరూపాన్ని కోల్పోయామని, పాప క్రియల చేత ఈ జీవితాన్ని పాడు చేసుకున్నామన్న విషయము మనుషులకు అర్థం కాదు. కానీ ఒక రోజున అర్థమవుతుంది. అదే యేసుక్రీస్తు సువార్తను విన్నప్పుడు, యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు, అతనికి గ్రహింపైనప్పుడు అతను బుద్ధి తెచ్చుకుంటాడు. నేను తప్పు చేశాను అని ఆ రోజు గ్రహిస్తాడు. ఏ రోజైతే ఈ దేవుని వాక్యం ఒక మనిషి యొక్క హృదయంలోకి ప్రవేశిస్తుందో ఆ రోజు ఆ మనిషి గ్రహిస్తాడు, నేను పాపిని, తప్పు చేశాను అని గ్రహిస్తాడు. రెండోదిగా, తాను పాడైపోయిన ఈ లోకం నుంచి మరలా దేవుని దగ్గరికి వస్తాడు. వచ్చి ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? పరలోకమందున్న తండ్రి, నీకు విరోధముగా నేను పాపం చేశాను. 3, తండ్రి నీకు కుమారుని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కాను అంటే, దేవా నేను పాపిని, నీ చెంత నిలబడే అర్హత కూడా నాకు లేదని పేతురు యేసు ప్రభుతో అన్నాడు. చూశారు? యేసు ప్రభుతో అన్నాడు, ప్రభువా నేను పాపాత్ముడిని, నువ్వు వెళ్ళిపో ప్రభువా, నేను నీ యొద్ద నిలబడ్డానికి కూడా నాకు అర్హత లేదన్నాడే. గ్రహింపైంది పేతురుకప్పుడు. పేతురికి అర్థమైంది ఆ రోజు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన ముందు కూడా నేను నిలబడడానికి అర్హత లేనివాడిని అంటున్నాడు ఆ రోజు. అలాగే మారు మనస్సు పొందిన వ్యక్తి అంటాడు ఏమని గ్రహింపగలిగి ఉంటాడంటే, నేను పరలోకమందున్న దేవుని ఎదుట నిలబడటానికి నాకు అర్హత లేదు. ఇక 4వది ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి, దేవా నీవు కరుణిస్తే నేను నా జీవితాన్ని నీకు సమర్పించుకుని నా జీవితకాలం అంతా కూడా నీకు నమ్మకంగా జీవిస్తాను అని తన జీవితాన్ని సమర్పించుకుంటాడు. కుమారుడు ఎలాగైతే, తండ్రి నీ పనివారిలో ఒకనిగా నన్ను పెట్టుకొనుము, నేను నీ పాద సేవ చేసి నా శాస జీవితాన్ని నీ పాదాల దగ్గర గడుపుతాను అని ఎలాగైతే అన్నాడో, ఒక మారు మనసు పొందినటువంటి ఒక వ్యక్తి పరలోకమందున్న తండ్రితో ఏమంటాడంటే, తండ్రి ఇదిగో నా ఈ శాస జీవితము నీకు అర్పిస్తున్నాను అంటాడు. అది మారు మనసు అంటే. మారు మనసు అంటే ఏంటంటే, మొదటిగా చెడిపోయిన లోకం నుండి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రావటం. రెండోది పాపినని ఒప్పుకోవడం, దేవా నీకు వ్యతిరేకంగా నేను పాపము చేశాను అని ఒప్పుకోవడం. మూడోదిగా తండ్రి నీ ఎదుట నేను నిలబడే అర్హత నాకు లేదని తన్ను తాను తగ్గించుకోవడం. నాలుగోదిగా ఇంతవరకు నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను, పాపములో జీవించాను, ఇక మీదటి నుంచి నీలో జీవిస్తాను ప్రభువా, నన్ను స్వీకరించవా అని బ్రతిమాలుతాడే, అది మారు మనసు. ఈ 4 ప్రతిస్పందనలు ఎవరి హృదయంలో వస్తాయో వాళ్ళలో మంచి మారు మనసు కలిగినట్టు. తాను పాపలోకములో ఉన్నానని, పాపినే ఉన్నానని గ్రహించుకుని ఆ పాపలోకాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి ఎవరు తిరుగుతారో, ఆ తండ్రి దగ్గరికి వచ్చి దేవా నేను పాపినే ఉన్నానని, తప్పు చేశాను ప్రభువా నీకు వ్యతిరేకంగా అని ఒప్పుకొని పశ్చాత్తాపడతారో, నీ ఎదుట నేను నిలబడడానికి అర్హత లేదని ఎవరైతే తమ్ముడు తగ్గించుకుంటారో, ఎవరైతే ఇప్పటి వరకు ఉన్న జీవితాన్ని పాడు చేసుకున్నానని, కనీసం ఇక మీదటనైనా నా జీవితాన్ని నీలో గడుపుతానని సమర్పించుకుంటారో, ఎవరిలో అయితే ఇటువంటి స్పందన వస్తుందో వారిలో నిజమైనటువంటి మారు మనసు కలిగినట్టు. ప్రియమైన దేవుని వారలారా, మీలో ఇటువంటి మారు మనసు కలిగిందా? మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే ఇటువంటి మారు మనసు మనలో ఉండాలి. ఈ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే మారు మనసు పొంది వచ్చాడో, అలాగే మనము కూడా మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మన పునాది బలంగా ఉంటే మన ఎదుగుదల కూడా బలంగా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక నకిలీ విత్తనం వేసి ఒక నిస్సారమైనటువంటి నేలలో వేసి కలుషితమైనటువంటి నీరును వేసి మనం ఎన్ని ఎరువులు వేసి ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నించినా మనం ఆత్మీయంగా ఎదగగలమా? ఎదగలేము. ఒక నకిలీ విత్తనాన్ని వేసి మనం ఎంత కష్టపడినా మనం ఎదుగుదలని చూడలేం. అలాగే సరిగ్గా మారు మనసు పొందకుండా
మనం ఎంత కష్టపడినా, ఎంత ప్రయత్నించినా, ఎంత బైబిల్ చదివినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని సభలకు వచ్చినా మన జీవితం అలాగే ఉంటుంది. ఎందుకంటే మన ప్రారంభం సరిగ్గా లేదు. లోతైనటువంటి మారు మనసు మనం పొందలేదు కనుక ఎంతగా మనం ప్రయాసపడినా మన ప్రయాస అంతా వృధా అయిపోతుంది. అందుకే చక్కటి ఆత్మీయ ఎదుగుదల ఉండాలి అంటే ప్రారంభంలో చక్కటి మారు మనసు ఉండాలి. ఒకవేళ ప్రారంభంలో మీ మారు మనసులో లోటు ఉంటే, అంత లోతైనటువంటి మారు మనసు మీ జీవితంలో లేకపోతే తప్పక ఈ రోజున పొందడానికి ప్రయత్నించండి. ఒక ఉదాహరణ చూద్దాం. లోకసువార్త 7వ అధ్యాయం. లోకసువార్త 7వ అధ్యాయంలో ఒక సందర్భం ఉందండి. 36వ వచనం నుంచి మనం చూస్తే ఆ సందర్భంలో పరిసయ్యులలో ఒకడు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఏమని? ఆయన ముఖ్య అంశం ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ మారు మనసు పొందుడి అని. మారు మనసు పొందుడి అనేది ఆయన యొక్క ప్రధానమైన అంశం. దాని మీద ఆయన ప్రసంగాలు చేస్తూ వెళ్తున్నాడు. గ్రామాలకు వెళ్తున్నాడు. ఇలా ప్రతి గ్రామానికి వెళుతూ సువార్తను చెప్తూ ఆయన ఒక ఊరికి వచ్చాడు. ఆ ఊరిలో ఆయన సువార్తను ప్రకటించాడు. ఈ రాజ్య సువార్తను ప్రకటించి మారు మనసు పొందమని ఆ గ్రామానికి ఆయన ప్రకటించాడు. అలా ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక పరిసయ్యుడు, అంటే ధర్మశాస్త్రం పట్ల శ్రద్ధ కలిగిన వాడు, నిష్ట కలిగిన వాడు ఒక పరిసయ్యుడు ఉన్నాడు. అతని పేరు సీమోను. అతనికి నచ్చింది, బాగా చెప్పారు ఈరోజు అనుకున్నాడు. అందుకే యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టాలి అనుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కలిశాడు. ప్రభు మా ఇంటికి రండి భోజనానికి అన్నాడు. ప్రభు ఎటువంటి భేదం చెప్పకుండా సీమోన్తో పాటు ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు భోజనం చేస్తున్న సమయంలో ఆ ఊరిలో ఒక పాపాత్మురాలు ఉంది. ఆమె ఒక పాపాత్మురాలైన స్త్రీ. ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆమె జీవితం. అలాంటి ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. ఆమె ఎలా వచ్చిందో తెలుసా? మరి ఎక్కడ విందో, ఏ చోట విందో, ఎక్కడ దాగి ఉందో, మొత్తానికి ఆ రోజు యేసు ప్రభు చెప్పినటువంటి సువార్తనే వింది. అందరూ ఆ ఊర్లో, ఇప్పుడు యేసు ప్రభు వచ్చారంటే ఆ ఊరికి ఎలా ఉంటుందండి? స్పెషల్, ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఆ ఊరికి వచ్చినట్టు. కనుక అందరూ అక్కడికి వస్తారు. ఎందుకంటే ఆయన వాళ్ళ స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మరణించిన వారిని కూడా ఆయన తిరిగి లేపుతున్నాడు కనుక ఆయన ఎలా ఉన్నాడో అని చూద్దామని చెప్పి అందరూ వచ్చే ఉంటారు. అలాగే ఈ పాపాత్మురాలైన స్త్రీ కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. యేసు ప్రభు చెప్పిన రాజ్య సువార్తని, మారు మనసు పొందాలన్నటువంటి పిలుపుని ఆమె కూడా వింది. అలా ఎప్పుడైతే దేవుని వాక్యం విందో ఆమె హృదయంలోకి వెళ్ళింది. ఆ వాక్యం పనిచేసింది. తాను పాపినన్న విషయాన్ని గ్రహించుకుంది. అప్పటి వరకు తను పాపే, కానీ పాపినన్న విషయం తనకి తెలియదు. జీవిస్తుంది చెడుగా, ఎలా పడితే అలా జీవిస్తుంది. ఊరు వారందరికీ తెలిసేలాగానే జీవిస్తుంది. కానీ అప్పటి వరకు ఆమెకు గ్రహింపవలేదు, బుద్ధి రాలేదు. కానీ ఏ రోజైతే యేసు ప్రభు మారు మనసును గురించిన బోధ చెప్పాడో ఆ బోధ ఆమె హృదయంలో పనిచేసింది. ఆమె తాను పాపినన్న విషయాన్ని గ్రహించుకుంది. గ్రహించుకోగానే ఉండలేకపోయింది. ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. ఆయన పాదాల దగ్గరకు వచ్చింది. ఏడవడం మొదలుపెట్టింది. కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ కన్నీళ్ళు ఎంతలో వచ్చినాయి అంటే యేసు ప్రభు యొక్క పాదాలని తడిపేసింది. నేను అడుగుతున్నాను, ఒక పాదాలు తడవాలంటే ఎన్ని కన్నీటి బొట్టులు కావాలి? మనం అనుకుంటున్నాం కన్నీరు కాచిందని మనం అంటున్నాం. పాదాలు తడిపిందని బైబిల్ చెప్తుంది. పాదాలు తడపాలి అంటే ఎన్ని కన్నీటి బొట్టులు కావాలి? ఎన్ని కన్నీటి బొట్టులు కలిస్తే ఆ ధారకు ఆ పాదాలు తడుస్తాయి. యేసు ప్రభు యొక్క పాదాలే తడిసిపోయి అంటే ఎన్ని కన్నీళ్లు కార్చిందో అర్థం చేసుకోండి. అదంతా ఆమె పశ్చాత్తాపం, ఆమెలో ఉన్నటువంటి బాధ, లోతైనటువంటి పశ్చాత్తాపం ఆమెలో నెలకొంది. తప్పు చేశాను, ఇప్పుడు దాకా నేను నా ఇష్టం వచ్చినట్టుగా జీవించాను అని తన యొక్క అసహ్యమైన పాప భరితమైన జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడడం మొదలుపెట్టింది. నేను పరిశుద్ధుడైన పరలోకపు తండ్రికి విరోధంగా పాపం చేశానన్న విషయం బాగా గ్రహింపైంది కనుకే బాగా పశ్చాత్తాపడుతుంది. అందువల్లే ఆమె కన్నుల వెంట కన్నీరు ధారలుగా వచ్చేసింది. నేను అడుగుతున్నాను ఒక మాట, మీరు ఎప్పుడైనా ఎవరిని తక్కువ చేసి అయితే నేను మాట్లాడలేదు, కానీ ఒక మాట అంటున్నాను, ఓ సోదరుడా, ఓ సహోదరి, నువ్వు ఎప్పుడైనా ఇంతలా ఏడ్చావా ప్రభు పాదాల దగ్గర? ఎప్పుడైనా నీ జీవితంలో ఏడ్చావా?
ఈ పాపాత్మరాలైన స్త్రీ యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాలను తడిపేంతగా ఏడ్చింది. నీవెప్పుడైనా నీ జీవితంలో యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర నీ ప్రార్థనలో ఇంత కన్నీరు కార్చావా? బహుశా పిల్లలు పుట్టలేదని ఏడ్చుంటావేమో, ఒక ఇల్లు కట్టుకోలేకపోయినా ఏడ్చుంటావేమో, ఒకవేళ నీకు ఇల్లు కట్టుకోలేకపోయావని ఏడ్చుంటావేమో, నీకు అనారోగ్యం వచ్చిందని చచ్చిపోతావు అనే పరిస్థితి డాక్టర్లు చెప్పినప్పుడు నువ్వు ఏడ్చుంటావేమో. నా బిడ్డలకు దూరం అయిపోతాను, నా భర్తకు దూరం అయిపోతానని ఏడ్చుంటావేమో, లేదా నా పిల్లలకి నేను దూరం అయిపోతానని ఏడ్చుంటావేమో, నీ ఉద్యోగం పోయినప్పుడు ఏడ్చుంటావేమో, ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు నువ్వు ఏడ్చుంటావేమో, నేను నలుగురు మధ్యన అవమానపరచబడ్డానని నువ్వు ఏడ్చేయమంటాము. నేను అడుగుతున్నది వీటన్నిటి గురించి కాదు, నేను పాపినని ఎప్పుడైనా ఏడ్చావా? ఈ ఏడుపులన్నీ కొద్దు, వీటి గురించి నేను అడగట్లేదు. నువ్వు ఏడ్చే ఉంటావు ఖచ్చితంగా. నా జీవితంలో నేను ఏడ్చుంటాను. ఏమని? అవమానం పోయిందనో, ఉద్యోగం పోయిందనో, పిల్లలు పుట్టడం లేదనో, ఇల్లు కట్టుకోలేకపోయామోనో, సంపాదించుకోలేకపోయామోనను, అనారోగ్యం వచ్చింది చచ్చిపోతానేమోనను, ఏదో ఒక రోజు మనం ఏడ్చుంటాం. ఈ ఏడుపులన్నీ కాదండి. బైబిల్ కోరుకుంటున్న ఏడుపు ఏంటంటే, దేవా నేను పాపిని అని ఎప్పుడైనా మీరు ఏడ్చారా? అది కూడా ఇంతలాగా ఎప్పుడైనా ఏడ్చారా? కన్నీరు అంత ధారలుగా వచ్చిందా మీకు ఎప్పుడైనా ప్రార్థనలో? ప్రియమైన దేవుని వారలారా, అంతలా ఏడ్చింది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడో చూద్దాం. ప్రభు ఏమంటున్నాడంటే ఆమెతో 7వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చూద్దాం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అలాగే 50వ వచనం. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని స్త్రీతో చెప్పెను. ఇప్పుడు ప్రభు ఆమెను పిలిచి అంటున్నాడు, అమ్మా ఏడవకో. ఆమె కన్నీళ్లను తుడిచే విధంగా యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా ఏడవకో, నీ పాపములన్నీ క్షమించబడి ఉన్నవి, నీ విశ్వాసము నిన్ను రక్షించినది, సమాధానం కలిగిన దానవే ఇంటికి వెళ్ళుము. ఇప్పుడు యేసు ప్రభు ఆమెకి ఎన్ని ఇచ్చాడు? 3 ఇచ్చాడు. 1 పాపములను క్షమించాడు, 2 రక్షణను ఇచ్చాడు, 3 సమాధానాన్ని ఇచ్చాడు. ఆ రోజు నా పాపములు క్షమించబడ్డాయి, నా ఆత్మ రక్షించబడింది అనే సమాధానంతో, సంతోషంతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంటికి వెళ్ళింది. అలా ఎప్పుడైనా మీకు జరిగిందా? అంటే మీరు బలంగా పునాది వేసుకున్నారని అర్థం. అది మీ జీవితంలో ఒక రోజున మీరు ఏడ్చినప్పుడు, మీ పాపములని క్షమించబడ్డాయని మీ హృదయం మీకు నిశ్చేతనిచ్చినప్పుడు, సమాధానంతో సంతోషంతో మీరు ప్రార్థనలోంచి తిరిగి లేచారే, ఆ అనుభవం మీకుంటే మీరు బలమైన పునాదిని వేసుకున్నట్టు అర్థం. ఒకవేళ అలాంటి పునాది లేకపోతే మీరు ఎంత ప్రయత్నం చేసినా, మీరు ఎంతగా ప్రయత్నించినా మీరు విఫలమైపోతారు తప్ప సఫలం కాలేరు. నేనెవరిని నేరారోపణ చేయట్లేదు, మిమ్మల్ని డిగ్రేడ్ చేయాలనే ఉద్దేశం కాదు, ఎంకరేజ్మెంట్ చేయడానికే, ప్రోత్సహించడానికే తప్ప మరేమీ కాదు. మరి ఏం చేద్దాం? అయితే మారు మనసు పొందుతాం, ఇకనైనా మంచి పునాది వేసుకుందాం అనేది ఈ సభ అండి. మిమ్మల్ని పిలిచి చిన్న చేయాలనే ఉద్దేశంతో కాదు. ఇక్కడ పిలిచింది ఏంటంటే మిమ్మల్ని ప్రోత్సహించడానికి, సరైన మారు మనసు పొందడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. రక్షణార్థమైన మారు మనసు ఏమనుందండి బైబిల్లో? చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మొదటి మాట చదువునాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. రైట్. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం, ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీలో ఏ దుఃఖం ఉంది? మీరే చెప్పాలి. లోకానుసారమైన దుఃఖం ఉందా, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉందా? ఎలా చెప్పగలరు? ఆమె ఏడ్చింది లోకంలో ఏదో లేదని కాదు, మరేదన్నా రోగం వచ్చిందని కాదు, తాను చచ్చిపోతానని కాదు. ఇప్పుడు ఆమె ఏడ్చేది దేనికోసమో తెలుసా? కేవలం తన పాప జీవితాన్ని గురించి. కాబట్టి అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. అందుకే ఆమెకు ఏం తీసుకొచ్చింది? రక్షణార్థమైన మారు మనసుని. ఆ మారు మనసు ద్వారా ఆమెకు రక్షణ వచ్చింది, పాపములు క్షమించబడ్డాయి, సమాధానం అనేది ఆమెకి వచ్చింది.
ప్రియమైన దేవుని వల్ల దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఏడ్పు కన్నీటి ప్రార్థన పశ్చాత్తాపం నీ జీవితంలో ఎప్పుడైనా కలిగి ఉన్నావా? అలా అయితే అది నీలోకి రక్షణార్థమైన మారు మనసుని, లోతైన పునాదిని తీసుకొస్తుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయము, ఇది కూడా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మనం చూసినప్పుడు యేసు ప్రభు, మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనంలో, అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను, ఈ మాట యేసు ప్రభు పరిచయులతో చెప్తున్నాడండి. ఏమని? సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీకంటే ముందుగా దేవుని రాజ్యంలోనికి ఎవరు వెళ్తారు? సుంకరులను, వేశ్యలను వెళ్తారు, కానీ మీరు బయట ఉండిపోతారు అన్నాడు పరిచయులతో. అదేంటి? ఘోరమైన పాపాలు చేసిందేమో సుంకరులు, వేశ్యలు, వాళ్ళు ముందు వెళ్ళిపోవడం ఏంటి? నిష్ఠా గరిష్ఠులుగా జీవిస్తున్న పరిచయులు బయట ఉండిపోవడం ఏంటి? నిష్ఠగా జీవించే పరిచయులేమో బయట ఉండిపోతారట, పాపములో జీవించినటువంటి వేశ్యలేమో రాజ్యంలోనికి ప్రవేశిస్తారంట. ఇక్కడ మీరు గమనించండి, ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొంది సగౌరవంగా దేవుని రాజ్యంలోకి ప్రవేశించింది. నేను మాట అడుగుతున్నాను, ఎందుకు యేసు ప్రభుని తన ఇంటికి పిలిచి భోజనం పెట్టిన పరిచయుడి సంగతి ఏంటి? పరిచయుడితో అన్నాడా యేసు ప్రభు, నీ పాపములు, నీ విశ్వాసమును బట్టి నీకు రక్షణ, సమాధానం కలిగి పొమ్ము అని అన్నాడా? ఈ 3 మాటలు ఆయనకేమీ లేవు. అంటే ఆయన బయటే ఉన్నాడనే కదా. ఎందుకని? ఎందుకనంటే చూడండి, ఆయన అంటున్నాడు, ఎవరో పరిచయుడు అంటున్నాడు, లోకాసు వార్త 7వ అధ్యాయం 39వ వచనంలో, పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్తే అని ఎడలా తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను బాగా కనిపెట్టావయ్యా సోదరా, బాగా కనిపెట్టావు. ఆమె ఎంత పాపాత్మురాలు అన్న విషయం బాగా కనిపెట్టావు, కానీ నువ్వెంత పాపాత్ముడు అన్న విషయం నువ్వు కనిపెట్టలేకపోయావు. అది దౌర్భాగ్యం. పరిసయుడి యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఆ స్త్రీ ఎంత పాపాత్మురాలన్న విషయాన్ని కనిపెట్టగలిగాడు, కానీ తానెంత పాపాత్ముడు అన్న విషయాన్ని కనిపెట్టలేకపోయాడు. అంతే, తానెంత పాపాత్మురాలన్న విషయం తను కనిపెట్టింది కనుక ఆమె ఏడ్చింది, మారు మనసు పొందింది, రక్షణ పొందింది. తానెంత పాపాత్మురాలన్న విషయం తను కనిపెట్టలేకపోయాడు కనుక ఆయనకి కన్నీరు. ఎవరో ఇప్పుడు యేసు ప్రభు పాదాల దగ్గర ఏడ్చింది ఎవరో? పాపాత్మురాలైన స్త్రీ. మరి పరిసయుడు ఏడ్చాడా? ఏడవలేదు. ఎందుకు ఏడుపు రాలేదు? ఆమె పాపాత్మురాలన్న విషయాన్ని గ్రహించేవాడే తప్ప తాను పాపనన్న విషయాన్ని తాను, అందుకే ఏడవలేదు. నేను మాట అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. మీకు ఏడుపు ఎందుకు రావట్లేదో తెలుసా? మీకు నేను చెప్పవలసిన లేదు, మీరే ఆలోచించుకోండి. మీకు ఎందుకు ఏడుపు రావట్లేదు? మీకు ఎందుకు అంత లోతైన పశ్చాత్తాపం రావట్లేదు? మీ నోట నుండి ఈ కళ్ళంటే కన్నీరు ఎందుకు రావట్లేదు? దేవుని వాక్యం మీకు సవాల్ చేస్తుంది. దేవుని వాక్యమే మీకు చెప్తుంది. మీకు కన్నీరు ఎందుకు రావట్లేదో ఈ వాక్యమును మీరు విన్న తర్వాత మీకే అర్థమవుతుంది కదా. ఈ పరిచయని చూడండి, తనకి కన్నీరు ఎందుకు రావట్లేదో, మీకెందుకు కన్నీరు రావట్లేదో ఒకసారి ఆలోచించుకోండి. ప్రియమైన దేవుని వారలారా, ఎవరినో చూసి ఎవరిలో ఉన్న తప్పుల్ని మనం వెతికినంత కాలము మన హృదయం కఠినమైపోతుంది తప్ప మన కన్నంట కన్నీరు రాదు. మన హృదయంలో మీరు గమనించండి, కన్ను వెంట కన్నీరు రావాలి అంటే హృదయం కరగాలి. హృదయం కరగాలి అంటే మనం ఎంత ఘోర పాపులమై ఉన్నామన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. అందుకే మారు మనసు పొందిన వారేమో సగౌరవంగా దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తున్నారు. మేము పాపులం కాదు అనుకున్న పరిచయలేమో ఎక్కడున్నారు? బయటే ఉండిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, బలమైన పునాదులు చాలా అవసరం. అందులో మొదటి పునాది ఏంటండి? మారు మనసు. ఇక రెండోది ఏంటి చెప్పండి? విశ్వాసం. రైట్. విశ్వాసం అంటే ఏంటి చూడు. దేవుని యందలి విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి నేను ఒకసారి కూలంకషంగా చెప్పేస్తున్నాను, వచనాలు ఏం తీయకుండా. రైట్. దేవుడు నిజంగా ఉన్నాడని నమ్మడం విశ్వాసం.
దేవుడు ఒక్క దేవుడే అందరికీ ఉన్నాడని నమ్మడం విశ్వాసం. ఆ దేవుడు పరిశుద్ధుడు, సర్వశక్తుడు అని నమ్మడం విశ్వాసం. ఆ దేవుడే ఈ సమస్త సృష్టిని, సకల జీవరాశులని, ఈ మనిషిని సృష్టించాడని నమ్మడం విశ్వాసం. ఆయన సృష్టించిన మనిషి పాపము చేసి దేవుని స్వరూపాన్ని, పరిశుద్ధతను కోల్పోయాడని తెలుసుకోవడం విశ్వాసం. పాపం వలన మనిషి మీదకి దేవుని ఉగ్రత, మరణం, శాపం, నరక శిక్ష వచ్చాయని నమ్మడం విశ్వాసం. మరి నశించిపోతున్న ఈ మనిషిని రక్షించడానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియమైన కుమారుడిని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడని నమ్మడం విశ్వాసం. ఆ దేవుని కుమారుడు, దేవుడు పంపగా వచ్చిన ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చి మనలాంటి మనిషిగా పుట్టి 33 సంవత్సరాలు ఏ పాపం చేయకుండా పరిశుద్ధుడిగా జీవించి మన పాపములను భరించి కలువరి శిలువ మీద ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడని నమ్మడం విశ్వాసం. ఆ దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చాక మనలాంటి శరీరాన్ని ధరించుకుని పుట్టాడని నమ్మడం, మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసం. రెండవది, ఆ దైవ కుమారుడు యేసుక్రీస్తు జీవించినంత కాలము ఒక్క పాపం కూడా చేయకుండా పరిశుద్ధంగా జీవించాడని నమ్మడం విశ్వాసం. పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆ క్రీస్తు శిలువ మీద తన ప్రాణం పెట్టాడని నమ్మడం విశ్వాసం. మరణాన్ని ఓడించి 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచాడని నమ్మడం విశ్వాసం. నా పాపముల క్షమాపణ కొరకు క్రీస్తు శిలువ మీద మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు, లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన మరలా రాబోతున్నాడు, వచ్చి తన యందు విశ్వాసం ఉంచిన వారిని నిత్య జీవములోనికి తీసుకువెళ్ళటకు మరలా వస్తున్నాడు అని నమ్మడం విశ్వాసం. ఈ విశ్వాసం నీకుందా? మరేదైనా విశ్వాసం ఉందా? ఒకవేళ నీ విశ్వాసం ఇలాంటిది కాకపోతే, యేసుప్రభు అంటేనండి రోగాలన్నీ బాగు చేసేవి యేసుప్రభు అండి, యేసుప్రభు అంటేనండి మాకు ఇల్లు కట్టించాడండి, యేసుప్రభు అంటే మా రోగాలు తీసాడండి, ఉద్యోగం ఇచ్చాడండి, ప్రమోషన్ వచ్చిందండి అనే విశ్వాసం అయితే సరైన విశ్వాసము కాదు. నీకు ఇటువంటి విశ్వాసం ఉందా? ఇప్పుడు చెప్పిన విశ్వాసం మనలో ఉండాలండి. ఒకవేళ అటువంటి విశ్వాసం ఉంటే మీరు దాన్ని ఏం చేయాలి? మెరుగుపరుచుకోవాలి. మీ విశ్వాసాన్ని, యేసు ప్రభు పట్ల మీకున్న విశ్వాసాన్ని మెరుగుపరుచుకోవాలి. వాక్యానుసారమైనటువంటి ఈ విశ్వాసాన్ని మీ హృదయంలోనికి చేర్చుకోవాలి. ఇటువంటి విశ్వాసం ఉంటేనే మీరు ఆత్మీయంగా బలపరచగలుగుతారు. ఇక మూడోదిగా బాప్తీసం. మూడోది ఏంటండి? బాప్తీసం. బాప్తీసం వాక్యానుసారమైన బాప్తీసమై ఉండాలి. బాప్తీసము అనే మాటకి అర్థం ఏంటంటే ముంచబడుట, సమాధి చేయబడుట. ఒక వ్యక్తిని సమాధి చేయాలంటే పూర్తిగా ముంచాలా, సగం పాతి పెట్టాలా? ఒకవేళ ఎక్కడైనా ఒక వ్యక్తిని సగం పాతి పెడితే, సగం నడుం దాకా పాతి పెట్టి మిగతా సగం బయట ఉంచితే అసలు మనుషులు ఎక్కడ ఉంటారా? ఏమండి, ఇక దరిదాపుకి ఎవరో వెళ్ళరు. కనుక పాతి పెట్టేటప్పుడు ఏం చేయాలి? మొత్తం మనిషిని మొత్తం మాటిలో పాతి పెట్టేయాలి. అలాగే బాప్తీసం అంటే నీటిలో మొత్తం ముంచాలి. ఎందుకంటే ముంచుట పాతి పెట్టుట అని అర్థం. పాతి పెట్టుడు. కనుక వాక్యానుసారమైన బాప్తీసం చాలా అవసరం. తర్వాత బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నారు? కొంతమంది డబ్బు కోసం తీసుకుంటున్నారు, అయితే అది చెల్లదు. సంఘ సభ్యత్వం కోసం తీసుకుంటున్నారా? దానివల్ల వృధా. పెళ్లి కోసం తీసుకుంటున్నారా? కొంతమందికి బాప్తీసం పెళ్లి కోసం తీసుకుంటూ ఉంటారు, దానివల్ల ఉపయోగం లేదు. మొహమాటంతో తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పాస్టర్ గారు అంటారు, ఎంత వయసు వచ్చింది ఇంకా తీసుకోలేదు ఏంటి అంటూ ఉంటారు. ఎందుకు వచ్చింది బాబు, ఆయన పద్దాక బురదనేస్తున్నాడు, ఒక ములిగి అయితే సరిపోద్ది అనుకుంటే కొంతమంది తీసుకుంటారు మొహమాటంతో, దానివల్ల ఉపయోగం లేదు. తర్వాత ఒకరోజు సభలన్నీ ఇలాగే అయిపోయాక 10 మంది తీసుకుంటారు. ఆ 10 మందితో పాటు నేను కూడా ములిగేద్దాం అనుకుంటారు కొంతమంది, దానివల్ల ఉపయోగం లేదు. తర్వాత 18 సంవత్సరాల వయసు వచ్చింది కనుక బాప్తీసం తీసుకుంటానంటారు కొంతమంది. ఇటు వయసు వచ్చింది కనుక తీసుకుంటావా? ఇది ఏమైనా పెళ్ళి ఆ వయసు వస్తే తీసుకోవడానికి? బాప్తీసం మారు మనసు కోసం తీసుకునే బాప్తీసం ఇది. తర్వాత కొంతమందికి ఏంటంటే బల్ల దగ్గరికి వెళ్ళలేకపోతున్నానని ఫీలింగ్ ఉంటుంది. అందరూ తీసుకుంటున్నారు, నేను తీసుకోలేకపోతున్నాను, కనుక నేను కూడా బలలో పాల్గొవాలంటే ఏం తీసేసుకోవాలి? కనుక నన్ను కూడా ముంచేయండి అంటారు. కనుక అటువంటి బాప్తీసం వల్ల ఉపయోగం లేదు. అంటే నలుగురితో పాటు బల తీసుకోవాలనే ఉద్దేశంతో బాప్తీసం తీసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. కనుక ఇటువంటి బాప్తీసాలు ఏమైనా తీసుకుని ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. బాప్తీసం అంటే మీరు చూడండి, యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను తిరిగి జన్మించితేనే కానీ పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేదు. ఆత్మ మూలముగా అంటే మారు మనసు, నీటి మూలముగా అంటే బాప్తీసం.
మారు మనసు లేకుండా బాప్తీసం తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు. అందుకే పేతురు అంటున్నాడు, అపోస్తుల కార్యాలు చివరిగా మాట చదువుని ముంచుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. చాలు, మారు మనసు పొందుడి. తర్వాత ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? మారు మనసు పొందుడి, తర్వాత అదంతా కలిపితే అదంతా పాప క్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. బాప్తిస్మం ఎప్పుడు పొందుడి? మారు మనసు పొందితే. అది కండిషన్. మారు మనసు పొందితే అప్పుడు బాప్తీసం పొందాలి. కనుక రక్షణ కొరకు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవడం అనేది మంచిది. అటువంటి పునాది మనకు ఉండాలి. కనుక మనం ఎటువంటి బాప్తీసం తీసుకున్నాం? రక్షణార్థమైనటువంటి బాప్తీసం మనం తీసుకోవాలి. అది మంచి పునాది. కనుక ఒక విశ్వాసి చక్కగా ఎదగాలి అంటే, బలంగా ఎదగాలంటే పునాది కూడా బలంగా ఉండాలి. ప్రారంభం బాగుండాలి. ఏంటి ఆ ప్రారంభం అంటే చెప్పండి, ఏంటవి? మారు మనసు, విశ్వాసము, బాప్తీసం. మరి ఈ మూడు ఈ వాక్యం చెప్పినట్టుగా ఉన్నాయా? ఈరోజు దేవుని వాక్యం మిమ్మల్ని సవాల్ చేస్తుంది. మీ మారు మనసుని సవాల్ చేస్తుంది, మీ విశ్వాసాన్ని సవాల్ చేస్తుంది, మీ బాప్తీసాన్ని సవాల్ చేస్తుంది. తప్పు పట్టడానికి కాదు, ప్రోత్సహించడానికి. దీని మీ సమాధానం ఏంటి? ఈరోజు ఈ వాక్య సందేశానికి మీరు ఇస్తున్న సమాధానం ఏంటి? ఒకవేళ లోపాలు ఉంటే అదేదో ఈరోజే సరిదిద్దుకోవచ్చు కదా. లోపాలు ఏదైనా ఉంటే, మారు మనసులో, విశ్వాసంలో, బాప్తీసంలో ఏదైనా పొరపాట్లు ఉంటే మోకరించి, ప్రభువా నేను సరిగ్గా నీ దగ్గరికి రాలేకపోయాను, నా ప్రారంభం సరిగ్గా లేదు, అందువల్లే నేను ఎంత ప్రయత్నించినా, ఎంత చదివినా, ఎంత ప్రార్థించినా, ఎంత వాక్యం వింటున్నా నేను సరిగ్గా ఎదగలేకపోతున్నాను ప్రభా. కారణం నా ప్రారంభం బాగోలేదు. దయచేసి తండ్రి నా పునాదులను బలపరచండి. సరైనటువంటి మారు మనసుతో, విశ్వాసంతో నేను బలమైన పునాదులు వేసుకొని ఒక మంచి ఎదుగుదల అనుభవించడానికి నాకు సహాయం చేయండి అని మీరు ప్రార్థిస్తే దేవుడు తప్పక కృప అనుగ్రహిస్తాడు. దయచేసి అందరూ కూడా తలలు ఉంచి మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.